ఐపీఎల్ 66 మ్యాచ్ సన్రైజ్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. హైదరాబాద్లో జరగాల్సిన ఈ మ్యాచ్ భారీ వర్షంతో ఈ మ్యాచ్ అనేది టాస్ వేయకుండానే రద్దయిపోయింది. టీమ్స్కి చెరో పాయింట్ ఇచ్చారు. ఒక్కసారి మనం టేబుల్ని గమనిస్తే ఫస్ట్ పొజిషన్లో కేకేఆర్ ఉంది, సెకండ్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది, అదేవిధంగా థర్డ్ పొజిషన్లో సన్రైజ్ హైదరాబాద్ ఉంది, ఫోర్త్ పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. సన్రైజ్ హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా మోయడంతో 15 పాయింట్లతోటి ప్లే ఆఫ్కి అర్హత సాధించింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ ఈ 3 ప్లే ఆఫ్కి అర్హత సాధించినాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి అర్హత సాధించినట్టే. రేపు చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ని బట్టి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్కి అర్హత సాధించింది. ఫస్ట్ క్వాలిఫైర్ ఫస్ట్ సెకండ్ పొజిషన్ వాళ్ళు జరుగుతుంది. గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తారు. అదేవిధంగా ఓడిన వాళ్ళకి ఇంకో అవకాశం ఉంటుంది. థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అనేది జరుగుతుంది. దీంట్లో గెలిచిన వాళ్ళు ఫస్ట్ క్వాలిఫైర్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ మీద క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడాలి. గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు.